హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సత్య టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేటప్పటికి ఎల్జీ టీవీ స్పెషల్. అంటే మనకి ఎల్జీలో 32 ఇంచ్ సెగ్మెంట్ దగ్గర నుండి 75 ఇంచ్ సెగ్మెంట్ వరకు 2023లో కావచ్చు, 2024లో కావచ్చు, సో మెనీ టీవీస్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది కదా. ఈ టీవీస్లో ద బెస్ట్ టీవీ ఏంటి, అది కూడా ఇంచెస్ వారీగా అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడడం వల్ల ఒక బెస్ట్ టీవీ సెలెక్ట్ చేసుకోవడంలో ఎంతగానో హెల్ప్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ స్మార్ట్ టీవీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను కంప్లీట్గా ప్రతి డిపార్ట్మెంట్లోనే కూడా చెక్ చేశాక మాత్రమే ఈ వీడియోని మీ ముందు తీసుకొస్తున్నాను. ఇందులో కొన్ని టీవీస్ యొక్క రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉండడం జరిగింది అన్నమాట. సో మీరు ఆఫ్టర్ దిస్ వీడియో ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి. కింద కామెంట్ సెక్షన్ అయితే పిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బై స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో మీరు ఎండ్ వరకు చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అదేవిధంగా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ టీవీ వచ్చినప్పటికి 32 ఇంచ్ సెగ్మెంట్ గురించి చూద్దామన్నమాట. మనకి 32 ఇంచ్ సెగ్మెంట్లో సో మెనీ టీవీస్ ఏమీ కూడా లేవు. ఉన్నదల్లా ఒకే ఒక్క టీవీ, అది కూడా 2023 మోడల్ది. అది దీని యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే మోడల్ నెంబర్ మీకు డిస్ప్లే అయితే ఉండడం జరిగింది. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది మనకి 32 ఇంచ్ హెచ్డీ రెడీ ప్యానల్తో రావడం జరుగుతుంది. మనం హెచ్డీ రెడీ ప్యానలే కదా అనుకుంటాం, మనం మిగతా టీవీస్లో ఫుల్ హెచ్డీ ప్యానల్ ఏదైతే క్వాలిటీ ఇస్తుందో సేమ్ లేదా అంతకంటే కొంచెం మంచి క్వాలిటీనే ఇదైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది మనకి 60 Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో ఏఐ బ్రైట్నెస్ మోడ్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల మనకి బ్రైట్నెస్ అనేటువంటిది చాలా మంచిగా ఉన్నది అనేది చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి HDR10+ సపోర్ట్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి టీవీ యొక్క కలర్స్ అలాగే డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే వ్యూయింగ్ యాంగిల్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. అలాగే మనకి బ్రైట్నెస్ కూడా చాలా మంచిగా ఉండడం జరిగింది. అలాగే మనకి దీంట్లో ఉన్నటువంటి కలర్స్ ఏవైతే ఉన్నాయో మనం ట్రూ అండ్ కలర్స్ అయితే మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అలాగే కలర్ బ్యాలెన్సింగ్ కూడా చాలా మంచిగా ఉండడం జరిగింది. ఎక్కడ కూడా మన డిస్ప్లే పాయింట్ చేసేది ఏమీ లేదు. అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే డిస్ప్లే నాకు ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో మనకి 1GB RAM అలాగే 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే 5th జనరేషన్ ఆల్ఫా 5 AI ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. దీని యొక్క పెర్ఫార్మెన్స్ అయితే చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ టీవీలోని మన కలర్ యొక్క రీప్రొడక్షన్ కావచ్చు, అలాగే మనం డే టు డే లైఫ్లో యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు కావచ్చు, అలాగే మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు, చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ అందించడం జరిగింది. ఇచ్చింది 1GB RAM అయినా సరే మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు మంచిగానే ఇదైతే హ్యాండిల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని యొక్క సౌండ్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో 10W స్టీరియో స్పీకర్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఇవి డాల్బీ డిజిటల్ ప్లస్కి అయితే సపోర్ట్ చేస్తాయి. అదేవిధంగా మనకి ఏఐ సౌండ్స్తో కూడా ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఒక కాన్ ఉంది, ఒక ప్రో కూడా ఉందన్నమాట. కాన్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 10W కాబట్టి లౌడ్నెస్ అనేటువంటిది అంత ఎక్కువైతే నేను నోటీస్ చేయలేదు. నెక్స్ట్ మన ప్రో వచ్చేటప్పటికి ఏంటంటే మనం వింటున్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి, ముఖ్యంగా వోకల్స్ కావచ్చు, అలాగే మనకి ట్రబల్స్ కావచ్చు, ట్విటర్స్ కావచ్చు, చాలా క్లియర్గా అయితే వినపడడం జరుగుతుంది. సౌండ్ డిపార్ట్మెంట్లో క్వాలిటీలో అయితే ఎక్కడ కూడా పేరు పెట్టేది లేదు, ఓన్లీ లౌడ్నెస్లో మాత్రమే కొంచెం నాకు అంత మంచిగా అయితే అనిపించలేదు అనమాట. అలాగే ఈ టీవీ మనకి వెబ్ ఓఎస్తో రావడం జరుగుతుంది. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ టీవీ మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే మ్యాజిక్ రిమోట్ అనమాట. ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా కూడా మ్యాజిక్ రిమోటే. సో మోడల్ నెంబర్ అంతా కూడా మ్యాజిక్ రిమోట్ మోడల్ నెంబరే. మాకు ఎంత బడ్జెట్ వద్దు ప్రజలు, మాకు రెగ్యులర్ రిమోట్ అన్నా సరే పర్వాలేదు అనుకుంటే, సో మీ డిస్ప్లే మీద అయితే మోడల్ నెంబర్ ఉంది, దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ టీవీ ఈ టీవీ రెండు కూడా స్పెసిఫికేషన్స్ అంతా ఒకటే. డిఫరెన్స్ అలా ఎక్కడ వచ్చిందంటే మ్యాజిక్ రిమోట్ వచ్చింది, అదేమో రెగ్యులర్ రిమోట్ వస్తుంది. ఇది మనకు మ్యాజిక్ రిమోట్తో రావడం జరుగుతుంది. రెండు ప్రైస్ డిఫరెన్స్ అలా ఏంటనేది మీకు ముందైతే చెప్తాను అనమాట. సో ఈ టీవీ కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 2 HDMI పోర్ట్లు ఉన్నాయి. అలాగే ఒక USB పోర్ట్తో పాటుగా మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా ఈ టీవీలో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే మ్యాజిక్ రిమోట్ ఉన్నటువంటి టీవీ ప్రైస్ 15,990 రూపాయలు అయితే ఉండడం జరిగింది. వితౌట్ మ్యాజిక్ రిమోట్ ఉన్నటువంటి టీవీ ప్రైస్ వచ్చినప్పటికి నియర్లీ 13,000 అయితే ఉండడం జరిగింది అనమాట. సో 2,000కి ఏముంది, మ్యాజిక్ రిమోట్ అన్నటువంటి టీవీ పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం మ్యాజిక్ రిమోట్ కావాలంటే 2,000 రూపీస్ అయితే పే చేయాలి. మ్యాజిక్ రిమోట్తో వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ మనకి 43 సెగ్మెంట్లో ఉన్నటువంటి టీవీస్ గురించి చూసినట్టయితే నేను కంప్లీట్గా 3 టీవీస్ని అయితే పిక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మనం ఫస్ట్ వచ్చినప్పటికి UR7500 ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ అయితే మన ఛానల్ అప్లోడ్ చేశాను. లింక్ వచ్చినప్పటికి కింద కామెంట్ సెక్షన్ అయితే పిన్ చేశాను. ఆఫ్టర్ దిస్ వీడియో ఆ వీడియో చూడడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో సెకండ్ టీవీ వచ్చినప్పటికి ఏంటి అంటే 7550. సో మనకి 7500కి
7550కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదన్నమాట. 7500 వచ్చేటప్పటికి వితౌట్ మ్యాజిక్ రిమోట్తో వస్తుంది. 7550 వచ్చేటప్పటికి మ్యాజిక్ రిమోట్తో రావడం జరుగుతుంది. ఈ రెండే డిఫరెన్స్. మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉండడం జరిగిందన్నమాట. సో వీటి యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వెళ్ళినట్టయితే మనకి ఇది 43 ఇంచ్ 4K అల్ట్రా హెచ్డి ఐపీఎస్ ప్యానల్తో రావడం జరుగుతుంది. ఇది మనకి 6 స్టేజ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుందన్నమాట. అలాగే 4K అప్స్కేలింగ్ టెక్నాలజీ ఉంటుంది, ఫిల్మ్ మేకర్ మోడ్ ఉంటుంది, అలాగే ఏఐ బ్రైట్నెస్తో పాటుగా HDR 10 Pro సపోర్ట్తో అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. ముఖ్యంగా దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే చాలా మంచి డిస్ప్లే క్వాలిటీ వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. మన డిస్ప్లే ఎక్కడ కూడా పేరు పెట్టేది. ముఖ్యంగా బ్రైట్నెస్ అనేటువంటి చాలా మంచిగా ఉంది. అలాగే సాచురేషన్ కావచ్చు, అలాగే కలర్ బ్యాలెన్సింగ్ కావచ్చు, అలాగే కలర్ ట్రూయెన్సీ కావచ్చు, చాలా మంచిగా ఉన్నది అని చెప్పుకోవచ్చు. సో ఈ టీవీలో మనకి డిఫరెంట్ మోడ్స్ అనేటువంటి ఉంటాయి అన్నమాట. లైక్ వివిడ్ మోడ్, మూవీ మోడ్, ఇటువంటి మోడ్స్ అన్నీ కూడా ఈ టీవీలో కూడా ఆఫర్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇది మనకి 1.5 GB RAM 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి 6th జనరేషన్ ఆల్ఫా 5 ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. ఈ యొక్క ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా మంచిగా ఉండడం జరిగింది. యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు కావచ్చు, గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు, ముఖ్యంగా కలర్ రీప్రొడక్షన్ అయితే ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రాసెసర్ అందించడం జరిగింది. నెక్స్ట్ మన సౌండ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఇవి డాల్బీ ఆడియోతో పాటుగా ఏఐ సౌండ్కి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి డాల్బీ అట్మాస్ అండ్ ఫీచర్స్ ఏమి కూడా వీళ్ళైతే ఆఫర్ చేయట్లేదు ఫ్రెండ్స్. సో మనకి దీని యొక్క సౌండ్ విషయానికి వచ్చినట్టయితే సౌండ్ క్వాలిటీ మంచిగా ఉంది, లౌడ్నెస్ కూడా మనకి మంచిగానే ఉంది అనేది చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇది వెబ్ ఓఎస్ వెర్షన్ 23తో రావడం జరుగుతుంది. అంటే లేటెస్ట్ వెర్షన్తోనే రావడం జరుగుతుంది. మనకి 5 years పాటు అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారన్నమాట. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి గేమింగ్ అవుట్ మెజర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు మంచి సింకర్నైజేషన్ అనేటువంటిది ఉండి మంచిగా హ్యాండిల్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది మనకి 3 HDMI పోర్ట్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి 2 USB పోర్ట్లు అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటుగా మనకి మిగతా పోర్ట్స్ అన్ని కూడా ఈ టీవీలో అయితే ఉండడం జరుగుతుంది. అలాగే దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే నాన్ మ్యాజిక్ రిమోట్ 7500 వచ్చినప్పటికి 29,980 రూపాయలుగా సేల్ చేస్తూ ఉన్నారు. అదే మనం మ్యాజిక్ రిమోట్ వచ్చినప్పటికి 7550 వచ్చి 31,990 రూపాయలుగా సేల్ చేస్తూ ఉన్నారు. డిఫరెన్స్ అలా మనకి నియర్ 2000 అయితే ఉండడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ మనకి 43 సెగ్మెంట్లోనే సెకండ్ టీవీ వచ్చేటప్పటికి ఇది QNED టీవీ అనమాట. 755SRA దీని యొక్క మోడల్ నెంబర్. ఇది మన 2024 వెర్షన్. సో మీరు కనుక కొంచెం డబ్బులు అనేటువంటి ఒక 15,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకోగలం అనుకున్న వాళ్ళైతే మీరు UR7500 కంటే మీరు QNED వెర్షన్లోకి అయితే వచ్చేయండి. ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే మీకు ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా రావడం జరుగుతుంది అనమాట. దీని యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే 43 ఇంచ్ అల్ట్రా హెచ్డి డిస్ప్లే అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది QNED ప్యానల్ అనమాట. ఇది HDR10+ అలాగే HLG టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి డాల్బీ విజన్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫిల్మ్ మేకర్ మోడ్ ఉంటుంది. అలాగే 4K అప్స్కేలింగ్ టెక్నాలజీ, ఏఐ బ్రైట్నెస్ ఇవన్నీ కూడా ఈ టీవీలో ఉండడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా దీంట్లో 1.5 GB RAM 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ ఏదైతే ఉందో 6th జనరేషన్ ఆల్ఫా 5 ప్రాసెసర్ని వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. అంటే ప్రీవియస్ జనరేషన్ ప్రాసెసర్ ఇక్కడ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. అలాగే దీని యొక్క సౌండ్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 20 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఇవి మనకి డాల్బీ డిజిటల్తో పాటుగా ఏఐ సౌండ్స్తో అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో సౌండ్ విషయంలో అయితే మనకి చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా క్వాలిటీ అయితే చింపేసిందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇందులో మనకి వెబ్ వాయిస్ వెర్షన్ 23తో రావడం జరుగుతుంది. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.0 వస్తుంది. అలాగే వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా ఈ టీవీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి గేమింగ్ అవుట్ మేజర్ని అయితే వాళ్ళు తీసుకొచ్చారు. దీంట్లో యూజ్ చేసిన రిమోట్ వచ్చేటప్పటికి మ్యాజిక్ రిమోట్ని వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో 3 HDMI పోర్ట్లు అలాగే 2 USB పోర్ట్లతో పాటుగా మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా ఈ టీవీలో అయితే ఆఫర్ చేయడం జరిగింది అనమాట. ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 47,990 రూపాయల బడ్జెట్లో అయితే వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్లో 100% వర్త్ అనేది నేను మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం 55 ఇంచ్ సెగ్మెంట్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కంప్లీట్గా నేను మీకు 3 టీవీస్ అయితే పిక్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చినప్పుడు ఎందుకంటే మీకు చెప్పాను కదా QNED 75 దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీకు 55 ఇంచ్ సెగ్మెంట్లో కూడా ద బెస్ట్ టీవీ అవుతుంది. లేదు బ్రదర్ మేము అంత బడ్జెట్ పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే UR550 టీవీ ఉంది కదా దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అది కూడా 55 ఇంచ్ సెగ్మెంట్లో మంచిగా పెర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా 55 ఇంచ్ సెగ్మెంట్లోనే ఒక మంచి టీవీ కావాలి మేము డబ్బులు అనేటువంటి పెట్టగలం అనుకున్న వాళ్ళైతే 82T అన్న మోడల్ నెంబర్ టీవీని అయితే పిక్ చేసుకోండి. ఇది మీకు ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది 2024 వెర్షన్ అనమాట. దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇది 55 ఇంచ్ 4K
QNED ప్యానల్తో రావడం జరుగుతుందన్నమాట. 4K అప్స్కేలింగ్ టెక్నాలజీ ఉంటుంది. HDR10+తో పాటుగా HLG టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి AI బ్రైట్నెస్ మోడ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అలాగే డిఫరెంట్ పిక్చర్స్ మోడ్స్ కూడా ఈ టీవీలో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. తెలుసు కదా మీకు, వివిడ్ మోడ్, మూవీ మోడ్, ఇటువంటి మోడ్స్ అనేటువంటి ఉండడం జరుగుతాయి అన్నమాట. సో మనకి డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి QNED 75 కంటే దీంట్లో పిక్చర్ క్వాలిటీ అనేది ఇంకా కొంచెం మంచిగా బెటర్ సైడ్ అయితే ఉండడం జరిగింది అన్నమాట. మీరు గేమ్స్ ఆడుకోవాలి అనుకున్న వాళ్ళైతే 75 కంటే మీరు 82T అయితే తీసుకోండి, మీకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ముఖ్యంగా గేమింగ్ డిపార్ట్మెంట్లోని. అలాగే దీంట్లో 2GB ర్యామ్ అలాగే 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. సో దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే 7th జనరేషన్ ఆల్ఫా 5 AI ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. దీని పెర్ఫార్మెన్స్ అయితే చాలా బెస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కలర్ రీప్రొడక్షన్లో కావచ్చు, గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు, యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు కావచ్చు, ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా దీని యొక్క సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇవి మనకి డాల్బీ అట్మాస్తో రావడం జరుగుతుంది. దీంతో పాటుగా సౌండ్ ప్రో టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా దీంట్లో ద బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఆటోమేటిక్ వాల్యూమ్ లెవెలింగ్ అనమాట. అంటే ఏ సిచ్యువేషన్స్లో వాల్యూమ్ ఎక్కువ రావాలి, ఏ సిచ్యువేషన్ తక్కువ రావాలి అనేటువంటిది త్రూ AI ద్వారా వాల్యూమ్ అనేటువంటి ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇది టీవీ వెబ్ఓఎస్ వెర్షన్ 23తో రావడం జరుగుతుంది. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.2 వస్తుంది. వైఫై వచ్చేటప్పుడు 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం గేమింగ్ ఆప్టిమైజర్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది అనమాట. ఇది ఈ టీవీలో చాలా బెస్ట్గా అయితే పెర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది. ఈ టీవీ కూడా మనకి మ్యాజిక్ రిమోట్తోనే రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకి కంప్లీట్గా 4 HDMI పోర్ట్లు ఉంటాయి, 2 USB పోర్ట్లు అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా ఈ టీవీలో ఉండడం జరిగింది అనమాట. ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 75,599 రూపాయలు అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా వీళ్ళు సేల్ చేసే ప్రైజెస్ అనమాట. మనకు ఆఫర్లో కావచ్చు, అలాగే మనకు ఆఫ్లైన్లో కావచ్చు, ఇంకా ప్రైజెస్ అనేటువంటి తగ్గే అవకాశం అయితే లేకపోలేదు అనే విషయం అయితే మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి 65 సెగ్మెంట్లో ఉన్నటువంటి టీవీస్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కంప్లీట్గా నేను మీకు 4 టీవీస్ అయితే పిక్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేటప్పటికి మన బడ్జెట్ అదేంటి QNED 75 పిక్ చేసుకోండి. లేదు మేము కొంచెం డబ్బులు పెట్టుకుంటాం అనుకుంటే ఇక్కడ QNED 82T ఎందుకంటే చెప్పాను కదా, దాని అయితే మీరు పిక్ చేసుకొని ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా కాదు మాకు 65 ఇంచ్ బడ్జెట్లోనే OLED టీవీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఈ టీవీస్ మీద ఖచ్చితంగా లుక్ అయ్యింది. ఫస్ట్ వచ్చేటప్పటికి OLED A3 PS4 అనమాట. ఇది ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ చెప్పక్కర్లేదు, ద బెస్ట్ అయితే ఉందన్నమాట. బట్ ఇది మనకి ఆన్లైన్లో అయితే అవైలబుల్ లేదు, ఆఫ్లైన్లోనే మనమైతే తీసుకోవాలి. ఆఫ్లైన్లో కూడా పెద్ద షోరూమ్స్లో మాత్రమే అవైలబిలిటీ అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని అవైలబుల్ ఉన్నటువంటి టీవీ వచ్చేటప్పటికి మోడల్ నెంబర్ మీకు డిస్ప్లే మీద అయితే ఉండడం జరిగింది అనమాట. సో ఈ టీవీని అయితే పిక్ చేసుకోండి. ఈ టీవీకి అలాగే మనకి A3కి అయితే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, రెండు కూడా హెడ్ టు హెడ్ పెర్ఫార్మెన్స్ అనేటువంటి డిస్ప్లే వైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే 65 ఇంచ్ 4K అల్ట్రా HD OLED ప్యానల్తో రావడం జరుగుతుంది. ఇది 120Hz రిఫ్రెష్ అయితే వస్తుంది అనమాట. అలాగే దీంట్లో మనకి డాల్బీ విజన్ IQ సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. అలాగే HDR10+ HLG టెక్నాలజీకి అయితే ఈ టీవీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనకి సినిమా HDR అనే టెక్నాలజీ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల మనం టీవీలో మూవీస్ చూస్తున్నప్పుడు ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా కలర్ బ్యాలెన్సింగ్ అనేటువంటిది వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అని అయితే మనం ఈ టీవీని అయితే మనం చెప్పుకోవచ్చు. అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి AI బ్రైట్నెస్ మోడ్ ఉంటుంది, అలాగే డిఫరెంట్ మోడ్స్ అనేటువంటిది కూడా ఈ టీవీలో ఉండడం జరుగుతుంది అనమాట. ఓవరాల్ డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఎక్కడా కూడా మనం పెట్టే పేరే లేదు, ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే డిస్ప్లే వైజ్ ఈ టీవీ అందించడం జరుగుతుంది. అలాగే మనకి ఇందులో 2GB ర్యామ్ అలాగే 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే 7th జనరేషన్ ఆల్ఫా 5 AI ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ముఖ్యంగా ఇందులో అయితే గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు, యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు కావచ్చు, ముఖ్యంగా కలర్ రీప్రొడక్షన్లో కావచ్చు, ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రాసెసర్ అందించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇవి మనకి డాల్బీ అట్మాస్తో రావడం జరుగుతుంది. అలాగే సౌండ్ ప్రో టెక్నాలజీ సపోర్ట్ చేస్తాయి. అలాగే ఆటో వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ లెవెలింగ్ అనేటువంటిది కూడా ఉండడం జరిగింది అనమాట. సో మనకి సౌండ్ డిపార్ట్మెంట్ అయితే ఎక్కడ కూడా పెట్టే పేరు లేదు, మంచి క్వాలిటీతో మంచి లౌడ్నెస్తో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ టీవీ వెబ్ఓఎస్ వెర్షన్ 23తో వస్తుంది. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.2తో వస్తుంది. వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా ఈ టీవీ సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం ద బెస్ట్ గేమింగ్ ఆప్టిమైజర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ గేమింగ్ ఆప్టిమైజర్ అయితే నేను ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేసినటువంటి టీవీ ఏదైనా ఉందంటే ఇదే అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. పైగా ఇందులో మనకి బ్లూరే ప్లేయర్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ద బెస్ట్ వీడియోస్ని అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ టీవీలో కూడా మనకి రెగ్యులర్గా మ్యాజిక్ రిమోట్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇందులో
ఇందులో 4 HDMI పోర్ట్లు ఉంటాయి, 2 USB పోర్ట్లతో పాటుగా మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్నీ కూడా ఈ టీవీలో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 1,89,990 రూపాయలు అయితే ఉండడం జరిగింది. మరి ఈ ప్రైజ్లో ఈ టీవీని పర్చేస్ చేయొచ్చు అంటే కళ్ళు మూసుకుని పర్చేస్ చేసేసుకోండి. ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ఈ టీవీలో. నెక్స్ట్ మనకి 75 ఇంచ్ బడ్జెట్లో ఉన్నటువంటి టీవీస్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కంప్లీట్గా 3 టీవీస్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి QNED 82T, దీనైతే మీరు 75 ఇంచ్ సెగ్మెంట్లో పర్చేస్ చేసుకోండి. మీకు బడ్జెట్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ అందించడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి OLED అందరూ మీకు చెప్పాను కదా, A3 PSA, దీనైతే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మనకు ఆఫ్లైన్లో అయితే అవైలబుల్గా ఉండడం జరిగింది. దీన్ని మీరు పర్చేస్ చేసుకోండి. ఇది డిస్ప్లే క్వాలిటీ అయితే మిమ్మల్ని చింపేసింది అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మీకు ఎందాక చెప్పాను కదా B2 PSA, సో దీన్ని కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మనకి A3, రెండు కూడా హెడ్ టు హెడ్ పెర్ఫార్మెన్స్ అనమాట. రెండు టీవీస్ మీరు పక్కన పెట్టి చూసినా సరే ఎక్కడ కూడా డిఫరెన్స్ అనేటువంటి మీరు నోటీస్ చేయరు. ఓన్లీ మనకు పెర్ఫార్మెన్స్ స్లైట్ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. అది కూడా గేమింగ్ డిపార్ట్మెంట్లోనే ఉండడం జరుగుతుంది. అదర్వైజ్ మనకి రెండు టీవీస్ కూడా ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ ఇష్టం, మీ దగ్గరలో ఏ టీవీ అవైలబుల్గా ఉంటే ఈ రెండు మోడల్స్లో దాన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా మనకి LG టీవీలో 32 ఇంచ్ సెగ్మెంట్ దగ్గర నుండి 75 ఇంచ్ సెగ్మెంట్ వరకు ఉన్నటువంటి ద బెస్ట్ టీవీస్ అయితే. ఈ టీవీస్లో మీ దగ్గర ఏదైనా ఉంటే ఏ టీవీ మీ దగ్గర ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. అదేవిధంగా మీరు ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, అందులో నా హెల్ప్ ఏదైనా కావాలన్నా సరే ఖచ్చితంగా మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్ కూడా రిప్లై ఇవ్వడంతో పాటుగా మీకు హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది అన్నమాట. సో ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.